ఆ పశువుతో గెలవలేకపోతుంది. తల్లి ఏడిపి చూసినవాడు కెవ్వుమన్నాడు. హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. చూడలేక రెండు చేతులతో ముఖం దాచుకుంది. వివేక్ లేచినవాడు కూర్చున్నాడు. తండ్రి అదిలింపుకు కాదు, యశోద పిచ్చిదానిలా అరుస్తూ ఏడవడం చూసి అతను భరించలేకపోతున్నాడు. కానీ ఆ సమయంలో యశోదకి సహకరించదలుచుకోలేదు. యశోద తనకు విడాకులు ఇచ్చిందని దేవిశంకర్ చెప్పినప్పటి నుండి అతని మెదడు మొద్దుబారిపోయింది. తండ్రిలో వివేక్కి ఏనాడు నమ్మకం లేదు. అతడు ఏదో చేసి ఉంటాడనే అనుమానం ఉంది. కానీ యశోద జానీ గెస్ట్ హౌస్కి వెళ్ళింది. ఒకసారి కాదు, 2 సార్లు. ఎందుకు వెళ్ళింది? ఏం జరుగుతుంది? ఏది ఏమైనా యశోద తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుందనుకోవడం అతడు సహించలేకపోతున్నాడు. ఇంత జరిగాక మనసు లోతులోకి చూసుకుంటే ఇంకో చేదు నిజం తెలిసింది. ఒకవేళ నిజంగా యశోదకి జానీతో సంబంధం ఉన్నా తను ఆమెను వదులుకోలేడు. యశోద శాశ్వతంగా తనను వదిలి వెళ్ళిపోతుందనుకుంటే అంతా శూన్యమైపోయినట్లుగా ఉంది. ఎందుకు బతకాలో, బతికి పొందే సౌఖ్యమేమిటో అర్థం కానట్లు అయోమయంలో పడిపోయాడు. యశోద తనంతట తాను విడాకులిచ్చి వెళ్ళిపోవాలనుకుంటే వివేక్ ఆమెని ఏ ప్రలోభంతో ఆపుచేయగలడు? సమాధానం పిచ్చిదానిలా ఏడుస్తున్న యశోద ఏడుపులో దొరికింది. పింకు ఒక్కడే యశోదని పగ్గాలు వేసి ఈ ఇంటికి తీసుకురాగలదు. ఈ బంధం తెంచేయకూడదు. అందుకే లేచినవాడు కూర్చున్నాడు. దేవిశంకర్ చేతిలోంచి పింకుని లాక్కోలేకపోయింది యశోద. వివేక్ దగ్గరికి వచ్చి అతడు 2 చేతులు పట్టుకుంది. వివేక్, పింకుని నాకు ఇచ్చే, వాడు నా బాబు, నిన్నే మీ అడగను. నువ్వింకా 100 మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నా నీ జోలికి రాను. నా కొడుకుని నాకు ఇచ్చే. యశోద ఈ ధోరణిలో మాట్లాడకపోయి ఉంటే వివేక్ ఏం చేసేవాడు? నా పింకుని నాకు ఇచ్చేస్తే మీ జోలికి రాను అంటుంది. రాయిలా కూర్చున్నాడు కదలకుండా. వివేక్, నీకు ఇది న్యాయం కాదు. నేను సహించను, ఊరుకోను. నా కొడుకుని నేను వదులుకోను. కోర్టుకు వెళతాను, అన్నీ బయట పెడతాను. పింకుని నాకు ఇప్పించు, ఇచ్చేయి, వాడు నా కొడుకు. పిడికిళ్ళు బిగించి గుద్దడం మొదలుపెట్టింది. యశోద మాటలు పూర్తిగా అర్థమైంది వివేక్ ఒక్కడికి. అతని మనసు బండరా అయిపోయింది. భయము, కోపము, కసి అన్నీ ఆక్రమించుకున్నాయి అతని మనసుని. యశోద పిడికిళ్ళు బిగించి దబదబా గుద్దుతుంటే చలనం లేనట్లు కూర్చున్నాడే కానీ ఆ ఉద్రేకాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. పసివాడు కెవ్వుమని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ప్రసూన వాడిని తన చేతుల్లోకి తీసుకుంది. కొంత శాంతించాడు. పింకుని ప్రసూన చేతుల్లోకి తీసుకోగానే అత్తగారు, నా బాబు అని అటు రాబోయింది యశోద. దేవిశంకర్ బలవంతాన మత్తుమందు వాసన చూపించాడు. స్పృహ తప్పి యశోద పడిపోతున్నప్పుడు వివేక్ చటుక్కున లేచి ఆమెను తన చేతులతో పట్టుకొని సోఫా మీద పడుకోబెట్టాడు. అప్పుడు రాలిపడ్డాయి అతడి కళ్ళలోంచి 2 కన్నీటి పట్లు. యశోద దిగులుతో మంచం ఎక్కింది. పార్వతికి, మూర్తికి ఏం తోచడం లేదు. అంతా జరిగిన వివేక్ సైకలాజికల్ వీక్నెస్ తల్లిదండ్రులకు చెప్పలేదు యశోద. అంచేత జానీ గెస్ట్ హౌస్కి యశోద ఎందుకు వెళ్ళిందనేది వాళ్ళకి అంతుపట్టడం లేదు. అందరిలాగా జానీతో యశోదకి సంబంధం ఉందనే అనుమానం వాళ్ళకు రాలేదు. అలాంటిది ఉంటే యశోద మంచం పట్టేది కాదు, దర్జాగా జానీతో ఉండేది. పింకు కస్టడీ కోసం కోర్టుకి వెళ్దాం అన్నాడు మూర్తి. కానీ కోర్టుకి వెళ్తే దేవిశంకర్ ఎంత బురదనైనా పులుముకలడు. అప్పుడు వివేక్ని బయట పెట్టవలసి వస్తుంది. అందుకు ఒప్పుకోలేదు యశోద. ఎలా అయినా దేవిశంకర్ని ఓడించాలి, అంతేగాని దెబ్బతిని ఉన్న వివేక్ మీద మరింత దెబ్బతీయకూడదు. పార్వతి, కాఫీ తాగు అనగానే పింకు పాలు తాగాడో లేదో అని కాఫీ పక్కన పెట్టేస్తుంది. వెర్రి వెధవ, ఒంట్లో బాగోకపోయినా సరే కబుర్లు చెప్తే నవ్వేస్తాడు అంటుంది. అత్తగారు వాడిని బాగా చూసుకుంటారు, నాకు బాగా తెలుసు. కానీ ఆవిడ ప్రేమలో వాడు నన్ను మర్చిపోతాడేమో, వాడు లేని జీవితం నాకెందుకు అని కుమిలిపోతుంది. పార్వతి తట్టుకొనలేకపోతుంది. ఏమిటండి ఇది? ఎంతగా చదువుకున్నా, ఎంత అందంగా ఉన్నా, ఆదుకునే తల్లిదండ్రులున్న ఆడదాని జీవితం ఇంతేనా అని మూర్తితో మొరపెట్టుకుంది. రోజులాగే అమ్మ, పింకు నన్ను మర్చిపోతాడేమో అంది మంచంలో పడుకొని. మర్చిపోతే సృష్టికి అర్థం లేదు. ప్రసూన మాటలకి గబువాలున లేచి కూర్చుంది యశోద. ప్రసూన చేతుల్లో ఉన్న పింకు యశోద చేతుల్లోకి ఉరికాడు. తన చిట్టి చేతులతో యశోద ముఖమంతా తడిమి బోసిగా నవ్వాడు. యశోద కన్నీళ్లు చేతి వేళ్ళకి తగిలితే ఆ వేళ్ళు నోట్లో పెట్టుకోవాడు. అలా పెట్టుకోకుండా చేతిని గట్టిగా పట్టుకొని నవ్వింది యశోద. ఆ నవ్వు చూశాక పార్వతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అమ్మయ్య, 4 రోజుల తర్వాత ఇవాళ దాని ముఖం మీద నవ్వు చూశాను. వదిన గారు, మీరు నిజంగా దేవత లాంటివారు. దాని కొడుకుని దానికి ఇచ్చేయండి. తొందరపడకండి. అందరికీ ఏది మంచిదో అలా చేద్దాం. యశోద, పింకు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? పిచ్చి తల్లి, వాడిని కళ్ళలో పెట్టుకొని నేను చూసుకుంటున్నాను. పాలు,
ఫార్ ఎగ్స్, ఫ్రూట్స్, జ్యూస్ అన్నీ ఏ వేళలో అది వాడికి ఇస్తున్నాను. ఇక బొమ్మలకి లోటే లేదు. నేను అన్ని పనులు మానుకొని వాడితోనే ఉంటున్నాను. అయినా సరే ఆడుతూ పాడుతూ అన్ని వైపులా నీకోసం వెతుక్కుంటాడు. నవ్వుతూ నవ్వుతూ నీకోసం బెంగ పెట్టుకొని ఏడ్చేస్తాడు. పాలు తాగుతూ తాగుతూ మధ్యలో ముఖం తిప్పుకొని చుట్టూ చూసుకుంటాడు. ఇప్పుడు చూడు దొంగ వెధవ ఎలా నవ్వుతున్నాడు. వాడికి నీ చేతుల్లో నీ ఒళ్ళో కలిగే ఆనందం స్వర్గ సౌఖ్యాలన్నీ దిగి వచ్చినా రాదు. ఇదే సృష్టి రహస్యం. యశోద ముఖం వికసించింది. పదే పదే కొడుకు చిన్నారి చేతులు ముద్దు పెట్టుకుంది. నేను ఇక్కడ మరో అరగంట ఉంటాను, అంతే. వెళ్ళేటప్పుడు పింకుని తీసుకుపోతాను. యశోద భయంగా చూసి పసివాడిని గుండె కదుముకుంది. యశోద, నీ కొడుకుని నీకు దూరం చేయాలని నా ఉద్దేశం కాదు. నీ భర్తను నీకు తిరిగి దగ్గర చేయాలని సంకల్పం. నువ్వు వెళ్ళినప్పటి నుండి వివేక్ పింకుతోనే గడుపుతున్నాడు. వాడు నీ కోసం బెంగ పెట్టుకొని ఏడిస్తే వివేక్ పార్టీలకు కూడా వెళ్ళడం మానేసి పింకుతోనే గడిపాడు. ప్రస్తుతం మనని చుట్టుముట్టిన సమస్యలకి పరిష్కారం వీడే. నా మీద నమ్మకం ఉంచు. వీడికి ఏ లోటు రానేను. ప్రతిరోజు తప్పకుండా సాయంత్రం 3ంటికి వాడిని నీ దగ్గరికి తీసుకొస్తాను. 4 వరకు వాడు నేను ఉంటాం. ఇదివరకైనా నువ్వు క్లినిక్కి వెళ్తే నా దగ్గరే ఉండేవాడుగా అనునయంగా చెప్పింది ప్రసూన. వివేక్ పింకుతోనే గడిపాడా నిజంగా అని అడిగింది యశోద. నేను అబద్ధం చెప్తానా? మరి మామగారు నా మీద చాలా చెప్పి ఉండాలి. ఇప్పటికీ నన్ను కోడలుగా అంగీకరించగలరా అని అడిగింది. మొదట నీ మీద కోపం వచ్చింది, అసహ్యము కలిగింది. కానీ నేను తెలివి తక్కువ దాన్ని కాను. అవసరమైనప్పుడు ఆలోచించగలను. దుర్గయ్య ద్వారా జానీ వివరాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు ఒకసారి మాత్రమే జానీ గెస్ట్ హౌస్కి వెళ్ళావని, అప్పుడు కూడా వరండాలో వీరన్నతో మాట్లాడావని కూడా తెలుసుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏదైనా కానీ జానీతో అక్రమ సంబంధం మాత్రం కాదని అర్థం చేసుకున్నాను. యశోద కళ్ళు మెరిశాయి. కొండంత రిలీఫ్తో కనపడని దేవుడికి దండం పెట్టుకుంది పార్వతి. తొందరగా వెళ్తానమ్మా, మీ మామయ్య గారికి తిక్కరేగుతుంది నేను మాట నిలుపుకోకపోతే. మామయ్య గారికి తెలుసా మీరు ఇక్కడికి వచ్చినట్లు అని అడిగింది యశోద. ఆయనకి తెలియకుండా నేను ఏ పని చేయనని నీకు తెలుసు కదా. ఏమీ అనలేదా? చెప్పాను. పసివాడు తల్లి కోసం బెంగటిల్లుతున్నాడు. ఇలా వదిలేస్తే ఎవరికి దక్కకుండా పోవచ్చు. తల్లికి చూపించి మళ్ళీ తీసుకొస్తాను అని మాట్లాడలేదు. అంటే అడ్డు చెప్పలేదన్నమాట. ఆయనకి నా మీద ప్రేమ ఉంది. ప్రేమలో ఎన్నో రకాలు. నవ్వింది విషాదంగా. సాయంత్రం 3 గంటల కోసం ఎదురు చూడడమే యశోద నిత్య కార్యక్రమం అయిపోయింది. ఉద్యోగం మానమని ఎవరెన్ని విధాలుగా చెప్పినా వినిపించుకోని వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగంలో ఉంటే సరిగ్గా 3 గంటలకు రావడం కుదరకపోవచ్చునని. ఏ వస్తువు విలువైనా అది దూరమైనప్పుడు మరింత పెరుగుతుంది. యశోద వెనుకటి మాతృత్వపు మమకారంలో ఈ ఉద్వేగం లేదు, ఈ తీవ్రత లేదు. ఇప్పుడు మరీ పింకు తప్ప వేరే లోకం లేనట్లు అయిపోయింది. ఆ రోజు 3 అయినా ప్రసూన రాలేదు. 3 నుంచి 3:30 వరకు అసహనం, ఆ తర్వాత ఆందోళన ప్రారంభమయ్యాయి యశోదలు. 4 వరకు నిగ్రహించుకుంది. ఆ తర్వాత తల్లితో చెప్పకుండా వచ్చేసింది ఆటోలో. దిగులుగా కూర్చొని ఉంది ప్రసూన. మతిపోయింది యశోదకి. పింకు ఏడి, తీసుకురాలేదే అని అడిగింది. పింకు దుర్గయ్య వెళ్ళాడు, తీసుకొస్తాడు అంది ప్రసూన. నిజం చెప్పండి, ఏదో జరిగింది. పింకుని దుర్గయ్యతో ఎందుకు పంపించారు? ఎక్కడికి పంపించారు? నేను పంపలేదు. పింకుని ఉయ్యాలలో పడుకోబెట్టి దేవుడి ముందు కూర్చున్నాను. నిద్రపోతున్నాడని నా పూజ పూర్తయి నేను బయటికి వచ్చేసరికి పింకు ఉయ్యాలలో లేడు. కంగారు పడుకు, బయట వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో వాళ్ళే ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వెతికిస్తున్నాను. కొంచెం సేపట్లో ఎవరో ఒకరు తీసుకొస్తారు. కళ్ళు పెద్దవి చేసి చూసింది యశోద. కొంపతీసి మామయ్య గారు వాడిని? చచ్చా, అలాంటిది జరగదు. వాడిని మీ మామయ్య గారు ఏమీ చేయలేరు. మీకు తెలీదు. మామయ్య గారు ఎంతకైనా, నాకు తెలుసు, ఆయన ఎంతకైనా తెగించగలరు. ఎలాంటి ఘాతకానికైనా చేయగలరు. కానీ వీడిని ఏమీ చేయరు. ఏమిటంత విశ్వాసం మీకు అని అడిగింది యశోద. ఆ పసివాడిలో చాలా స్పష్టంగా నేను కనిపిస్తున్నాను కనుక. నిర్ఘాంతపోయింది యశోద. నన్ను కొంచెంసేపు ఓపిక పట్టు. అత్తగారు, నాకు దేవుడిలో మీకున్నంత నమ్మకం లేదు. మీరు ప్రార్థించినంత భక్తితో నేను ప్రార్థించలేకపోవచ్చు. పింకు క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థించండి అంది యశోద. పెదవులతో నీతో మాట్లాడుతూ మనసులో నేను చేస్తున్న పని అదే. నా ప్రార్థన అలాగే ఉంటుంది అని చెప్పింది ప్రసూన. మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, తింటున్నా ప్రసూనలో ఏదో డీటాచ్ ధోరణి
ఏనాడో కనిపెట్టింది యశోద. దానికి కారణం ఇదా అనుకుంది. అత్తగారు పింకు క్షేమంగా తిరిగి రాకపోతే నేను మీ కళ్ళ ముందే తిండి నీళ్లు మానేసి ప్రాయాపవేశం చేస్తాను. వాడు లేని జీవితం నాకు అక్కర్లేదు. వివేక్తో మళ్ళీ కలిసే అవకాశం ఉందని మీరు ఆశ చూపించారు. అందుకని వాడిని నేను మీ దగ్గర వదిలాను. లేకపోతే ఏది ఆ మాటలు మళ్ళీ ఒకసారి అను. వివేక్ మాటలు అప్పుడే లోపలికి వచ్చాడు. వివేక్ చేతుల్లో ఉన్నాడు పింకు. తల్లిని చూడగానే ఎప్పటిలా మీద కూరకలేదు. వివేక్ చంకలోనే ఉన్నాడు. యశోద చిన్నబుచ్చుకుంది. సంతోషము కలిగింది వివేక్ పింకు మీద చూపిస్తున్న వాత్సల్యానికి. రా అంటూ చేతులు చాపింది యశోద. తండ్రి చేతుల్లోంచి తల్లి చేతుల్లోకి ఉరికాడు పింకు. ఆనంద బాష్పాలతో కళ్ళ నిండుగా చూసుకుంది ప్రసూన ఆ ముగ్గురిని. పింకుని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగింది ప్రసూన వివేక్ని. జెనెటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి. అదెందుకు? పేరెంటేజ్ నిర్ధారణ చేయడానికి. తెల్లబోయింది ప్రసూన. దానితో అవసరం ఏమొచ్చింది? వాడి మొక్కల్లో నేను అంత స్పష్టంగా కనిపిస్తుంటే నీకు సందేహం ఎలా కలిగింది? వాడి ముఖంలో నువ్వు కనపడబట్టే సందేహం కలిగింది. పరీక్షకి తీసుకెళ్ళాను. లేకపోతే నిస్సందేహంగా కొడుకు కాదనుకునేవాడిని. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నీకు గుర్తుందా అమ్మ, మన ఊళ్ళో నేను చాలా జబ్బు పడ్డాను. రకరకాలుగా పలవరించేవాడినట. భయంగా చూసింది ప్రసూన. నీకు అది ఇంకా గుర్తుందా? ఇన్నాళ్ళు గుర్తులేదు, లేదా లోపల అణిగి ఉంది. ఎందుకంటే ఆ విషయాలు నేను మర్చిపోవాలనుకున్నాను. నేను మర్చిపోయేలా మీరు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి? మనలో చాలామంది మానసిక వైకల్యానికి ఇలా బలవంతాన అణిచివేసిన అనుభవాలు, ఆలోచనలే కారణం. అందులోనూ నాకు ఎదురైన అనుభవం చాలా దారుణమైనది. దానిని పైపైన మర్చిపోగలిగాను, కానీ మనసు లోతులో నాకు తెలియకుండా పచ్చిగా ఉంది. బహుశా దీని కారణంగా నేను సంసారం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా నాకు నా మనసు ముందు నరకలోకపు దృశ్యాలు వచ్చి నేను పూర్తిగా ఆసక్తున్నయ్యేవాడిని. అంటే ఇన్నాళ్ళు నువ్వు... అవును, మేము నిజమైన అర్థంలో సంసారం చేయలేదు. సైకియాట్రిస్ట్ స్వామి సలహా మీద యశోద నాకు హ్యాడ్ డ్రింక్స్ అలవాటు చేసింది. డాక్టరు యశోద నా బలహీనతకి కారణం ట్రెడిషనల్ అబ్సెన్షన్ అనుకున్నారు. తాగటం వల్ల మనసు ముందుకి ఏ దృశ్యాలు వచ్చేవి కావు. అంచేత ఆ అలవాటుకు నేను బానిసనైపోయాను. ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎలా బయటకు వచ్చాయి? నీ కోడల ప్రయత్నం వల్ల. సైకియాట్రిస్ట్తో నేను 10 సెకండ్స్ కూర్చున్నాను. ఆయనకు సహజమైన చాకచక్యంతో నన్ను ప్రశ్నలు వేస్తూ నేను గతంలో నా బాల్యంలో జీవించేలాగా చేశారు. అంతా పూర్తయ్యాక నాకు నా సైకాలజికల్ అబ్సెషన్ నుంచి రిలీఫ్ వచ్చిన తర్వాత డాక్టర్ని అడిగాను, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని. ఆయన జరిగింది చెప్పారు. జానీ గెస్ట్ హౌస్కి వెళ్ళింది, వీరన్నతో మాట్లాడింది. ఎందుకా? అవును, సైకాలజీ స్టూడెంట్ కదా, తన ప్రయత్నం చేసింది. నా అదృష్టం కొద్దీ ఫలించి, కానీ వీరన్న డబుల్ గేమ్ ఆడడం వల్ల నాన్నగారికి తన రహస్యాలన్నీ యశోదకి తెలిసిపోయాయని తెలియటం వల్ల యశోద పైన పగబట్టారు. పేరెంటేజ్ నిర్ణయం తేలిందా? నేనే తండ్రినని నిర్ధారణగా చెప్పారు. కొంచెం సేపు ఆగి తలదించుకొని అన్నాడు, స్త్రీ సంతానవతి కావడానికి సంపూర్ణమైన సంసార సౌఖ్యంతో నిమిత్తం లేదట. ఏ విధంగానైనా సరి అయిన సమయంలో పురుషుడి వీర్యం స్త్రీ అండాశయంలోకి చేరితే చాలట. నా చేత తాగుడు మాన్పించడానికి, నన్ను బెదిరించడానికి వారం రోజులు వరుసగా యశోద కూడా తాగింది. ఒంటి మీద ఇద్దరికీ తెలివి లేని దశలో ఏదో జరిగి ఉంటుంది. యశోద పొంగిపోయింది. తన కష్టాలు ఫలించాయి. నవ్వుతూ అంది, ఆ రోజు మీ అమ్మగారు సత్యనారాయణ స్వామికి పూజ చేయడం వల్లే నాకు గర్భం వచ్చింది అని అన్నాను, గుర్తుందా? అది నిజం. ఇదంతా మీ అమ్మగారి ఆశీర్వాదమే. అమ్మ, ఇంక నేను యశు పింకు వేరే వెళ్ళిపోతాం, ఆశీర్వదించు అన్నాడు వివేక్. వేరే వెళ్ళిపోతారా? దేనికి? నాన్నగారి రహస్యాలు యశోదకి తెలిసాయి. యశోద మన ఇంట్లోనే ఉంటే ఆయన భరించలేరు. అది యశోదకి క్షేమం కాదు. వెళతాం, అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తాం. యశోదతో కలిసి ప్రసూన పాదాలకు నమస్కారం చేశాడు వివేక్. ఆవిడ ఆశీర్వదించి యశోద వివేక్లు పింకుతో గడప దాటగానే తెలివి తప్పి పడిపోయింది. వివేక్ పట్టుబడ్డాడు. మళ్ళీ తనకి యశోదకి సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి జరగాలని. ఒకసారి విడాకులు తీసుకుంటే భార్యాభర్తలు కానట్టే లెక్క. కేవలం అవగాహన ఉంటే సరిపోదు, లీగల్ హక్కులు కూడా ఉండాలి. సంతానానికి ఇది మరీ అవసరం. యశోదని పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుంచి అన్నీ ఆచారం ప్రకారం జరిగాయి. మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ తతంగాలేవీ జరగలేదు. పెళ్లికి ప్రసూన, దేవిశంకర్ కూడా వచ్చారు. పెళ్లికి ప్రసూన మంచం ఎక్కేసింది. లేచి 4 అడుగులు వేయలేకపోతుంది. కొడుకు దూరం కావడంతో ఆమె మనసులో అణిచి ఉంచిన క్షోభలన్నీ ఒక్కసారి ఆమెను కాటు వేసినట్లయింది. కొడుకు వెళ్ళి
పెళ్లి చూడాలనుకుంది ప్రసూన. ఆ స్థితిలో ఆమె కోరిక కాదనలేడు, ఒంటరిగా పంపలేడు. అంచేత తను వచ్చాడు దేవిశంకర్. చాలా వేడుకగా జరిగింది పెళ్లి. స్నేహితులంతా భార్యతో రెండో పెళ్లి అని వేళాకోళం చేశారు. 2 సార్లు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని కొందరు ఆశ్చర్యం ప్రకటించారు. ఏమైనా పెళ్లి చాలా వైభవంగా జరిగింది. పెళ్లి ఫోటోలన్నింటిలోనూ పింకు ఉన్నాడు. ఆ రాత్రి యశోదతో అన్నాడు వివేక్, ఇదే మనకి నిజమైన పెళ్లి అని. ఆ మాటల్లో నిజం అనుభవంలో తెలుసుకుంది యశోద. వివేక్ల చిన్న సంసారం ప్రారంభమైంది. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. యశోద క్లినిక్కి వెళ్తూ పింకుని తల్లి దగ్గర వదిలి వెళ్తుంది. వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. జానీ పోలీస్ కస్టడీ నుండి బయటికి వచ్చాడు. ఎప్పుడైనా వచ్చి పింకుతో ఆడుకుంటాడు. ఆ రోజు యశోద క్లినిక్లో ఉండగా ఫోన్ వచ్చింది. నేను వెంకట్ నర్సింగ్ హోమ్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ అత్తగారి సీరియస్గా ఉంది. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వివేక్ గారికి ఫోన్ చేశాం. ఆయన వస్తానన్నారు. మీరు కూడా వెంటనే బయలుదేరండి. ప్రసూనకి ఒంట్లో ఏమీ బాగుండలేదని, మంచంలోంచి లేవడం లేదని తెలుసు. అంచేత కంగారుగా వెంకట్ నర్సింగ్ హోమ్ ఎక్కడుంది అంది. సైదాబాద్ కాలనీలో ఉంది. రేట్ నెంబర్ 7లో ఎవరిని అడిగినా చెప్తారు. వెంటనే ఆటోలో బయలుదేరింది. ఆటో వాడితో వెంకట్ నర్సింగ్ హోమ్ పేరు చెప్పగానే నాకు తెలుసు అన్నాడు వాడు. నర్సింగ్ హోమ్ ముందుకు ఆటో రాగానే డబ్బులిచ్చి నర్సింగ్ హోమ్ లోపలికి వెళ్ళింది. యశోద లోపలికి అడుగు పెట్టగానే బయట తలుపులు మూసుకున్నాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తెలుగు సినిమా విలన్లా నవ్వుతూ కత్తి పట్టుకొని నిలబడ్డాడు వీరన్న. ఇవాళ ఎలాగూ నిన్ను చంపుతాను, నిన్ను అనుభవించి మరీ చంపుతాను అన్నాడు. దేవిశంకర్ పరాభవాన్ని సహించి ఊరుకునే మనిషి కాదు. యశోద తన రహస్యాలన్నీ తెలుసుకుంది. వివేక్ దూరంగా వెళ్ళిపోవడానికి కారణం యశోద, ప్రసూన మంచం ఎక్కడానికి కారణం యశోద పేడ విరగడ చేసుకుంటే వివేక్ మొదట బాధపడిన తర్వాత కోలుకుంటాడు. హాయిగా మరో లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తమతోనే ఉంటాడు. ప్రసూన కూడా బాగుపడుతుంది. ప్రతిదానికి పకడ్బందీగా పథకం తయారు చేయడానికి అలవాటు పడ్డ దేవిశంకర్ ఈ పథకం కూడా జాగ్రత్తగానే తయారు చేశాడు. సైదాబాద్ ప్రాంతంలో నగర శివారులో ఒక ఇల్లు ఖాళీ అయితే తెలుసుకొని దానికి నర్సింగ్ హోమ్ బోర్డ్ అని పేరు పెట్టించాడు. చాకచక్యంగా అక్కడికి యశోదని రప్పించాడు. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వీరన్నకి యశోదని కూనీ చేసే పని అప్పగించాడు. ముందుకు అడుగు వేయబోతున్న వీరన్న భుజం పైన చెయ్యి పడింది. అది జానీ భుజం మీద చెయ్యి. అలాగే అదిమి పెట్టి ముందుకు వంగి వీరన్న చేతిలోని కత్తిని లాక్కున్నాడు. చిరకాల దర్శనం అన్నాడు చిరునవ్వుతో. తెల్లబోయి చూస్తున్నాడు వీరన్న. నాకు నీ సంగతి, నీ అయ్యగారి సంగతి తెలుసురా ఎధవ. నేను నీలాగే దెబ్బతిని వదిలే రకం కాదు. నా దగ్గర ఉన్నారు నిన్ను మించిన మనుషులు, నీకు లేని తెలివి ఉన్నవాళ్ళు. నీ మీద, మీ అయ్యగారి మీద ఒక అన్నేసి ఉంచమన్నాను. మీ ఎత్తులన్నీ తెలుసుకుంటున్నాను. నీకంటే ముందే ఇక్కడ చేరుకున్నాను. పాలిపోయింది వీరన్న మొహం. జాని చేతిలోని కత్తి వంక భయంగా చూస్తున్నాడు. సునాయాసంగా ప్రాణాలు తీసేవారికి తమ ప్రాణాలంటే ఎంతో తీపం. నిన్నేం చేయను. పైగా డబ్బొచ్చే ఉపాయం ఒకటి చెప్తాను. వివేక్ మూగవాడు కాదు. ఈ రహస్యం నీ గొప్పిట్లో పెట్టుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించుకో. ఈ విషయానికి ఆధారాలు డాక్టర్ స్వామి దగ్గర ఉన్నాయి. డాక్టర్ స్వామి పేరు చెప్పు చాలు. నీకు అన్నీ తెలుసని వివేక్ నమ్ముతాడు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తాడు. వీరన్న అనుమానంగా చూశాడు. ఈ అమ్మాయిని నేను ప్రేమించాను, కానీ వివేక్ పెళ్లి చేసుకున్నాడు. అంచేత వివేక్ అంటే ఈర్ష్య నాకు. అయినా ఇక్కడ నువ్వు చేయగలిగినది ఏమీ లేదు. యశోదని నువ్వు చంపలేవు, చంపనివ్వను. రేపు విషయం ఆలోచించనే అక్కర్లేదు. నీకు మిగిలిన ఛాన్స్ ఇదొక్కటే. వీరన్న తలుపులు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ సందు చివర వీరన్న మోటార్ సైకిల్ పార్క్ చేసి ఉంది. విభ్రాంతిలోంచి తేరుకున్న యశోద, ఇదేమిటి జాని, వాడిని వివేక్ మీదకి ఎంత ఉసుగొల్పావు అంది. వివేక్ కరాటే ఫైటర్, గుర్తుందా? నన్నే పడగొట్టాడు. వీడు వివేక్ని ఏమీ చేయలేడు. ఎవరి వేలితో వారి కన్నే పొడవడం నాకు సరదా, తమాషా. చూడు, ముందు ఇంటికి వెళ్దాం. వెంటనే వివేక్ దగ్గర వాలాలని ఉంది నాకు. ఒక్క నిమిషం. దేవిశంకర్కి ఫోన్ చేశాడు జాన్. అటునుంచి దేవిశంకర్ గొంతు పలికింది, హలో అని. మీ వీరన్న యశోదని హత్య చేయలేదు. నువ్వు మగవాడివి కావు. ఈ రహస్యం అందరిలోనూ బయటపెట్టి నిన్ను నవ్వులు పాలు చేస్తాను అని వివేక్ని బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళాడు. ఎవరు నువ్వు? అనవసరం మాటలతో టైం వేస్ట్ చేసుకోకు. వెంటనే వెళ్ళి నీ కొడుకును కాపాడుకో. ఫోన్ పెట్టేశాడు జాన్. ఇక్కరా వెళ్దాం అన్నాడు యశోదతో. దేవిశంకర్ జానీ ఫోన్లో చెప్పిన మాటలు నమ్మాడు. 1. యశోద హత్యా ప్రయత్నం ఉంది. 2. ఎవరికి తెలియని వివేక్ సైకాలజికల్ వీక్నెస్ తెలుసుకున్నాడు. ప్రసూన అతడికి అన్ని విషయాలు చెప్పింది. అలాగైనా యశోద మీద
పగ పోతుందేమోనని ఆశపడింది దేవిశంకర్లో. పగ పెరిగింది తన రహస్యాలు ఈ నోట ప్రచారం అవుతున్నందుకు. ఫోన్ చేసిన వాడు ఎవరైనా అతడికి నిజాలు తెలుసు. అందుకని వివేక్ ఇంటికి బయలుదేరాడు. వీరన్న దారిలో మరో కత్తి కొనుక్కొని మరీ వచ్చాడు వివేక్ దగ్గరికి. ఏమి వీరన్న ఇలా వచ్చావు? నవ్వుతూ అడిగాడు వివేక్. అతడికి వీరన్న మీద కోపం లేదు. కేవలం వీరన్న పనిముట్టు లాంటివాడు. నాకు అర్జెంటుగా 10,000 అయినా ఇవ్వండి, లేకపోతే మీ రహస్యం బయట పెట్టేస్తాను. నా రహస్యమా? నాకంతా తెలుసు. మీలో మగతనం లేదు. పింకు మీ కొడుకు కాదు. డాక్టర్ స్వామి నాకంతా చెప్పాడు. డాక్టర్ స్వామి పేరు వినగానే వివేక్ మొహం పాలిపోయింది. ఈ రహస్యం మరొకరి నోట వినలేదు అతడు. పాలిపోయిన వివేక్ మొహం చూసి ఆనందించాడు వీరన్న. మనసులో జానీకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఓ, ఎంత కావాలి? ఎంత? జస్ట్ 10,000. ఓ, డబ్బు తీయడానికి అన్నట్లు వెనక్కి తిరిగి సడన్గా వీరన్న కడుపులో ఒక్క తాపు తన్నాడు వివేక్. ముందుకు పడ్డాడు వీరన్న. అంతలో మెరుపులా లేచి కత్తితో వివేక్ మీదకి వచ్చాడు. ఆ కత్తిని వివేక్ తప్పించుకునేవాడే కానీ సమయానికి అక్కడికి వచ్చిన దేవిశంకర్ మెరుపు వేగంతో కత్తికి వివేక్కి అడ్డుగా వచ్చాడు. కత్తి దేవిశంకర్ పొట్టలో దిగిపోయింది. వీరన్న పారిపోయాడు. దేవిశంకర్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. యశోద జానీ వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. సారీ, ఈ కిరాయి గుండాలు ఎలాంటి వాళ్ళో దేవిశంకర్కి పాఠం చెప్పాలనుకున్నాను, కానీ ఇంత జరుగుతుందనుకోలేదు. బాధపడ్డాడు జానీ. ప్రసూన ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు దేవిశంకర్. చావు బతుకుల్లో ఉన్నాడు. ప్రసూన ఒక చిన్న కోరిక అన్నాడు. భార్యను తప్ప మరెవరిని చూడటం లేదు. చెప్పండి, నన్నొకసారి ముద్దు పెట్టుకో. శిలలా ఉన్న ప్రసూన కళ్ళలో సముద్రాలు పొంగాయి. ముందుకు వంగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. రక్తసిక్తమైన అతడి శరీరాన్ని ప్రేమతో కౌగిలించుకుంది. కఠోర ముద్ర స్థిరపడిన అతడి ముఖంలో మధురమైన మందహాసం విసిరింది. ఆ కౌగిలిలోనే అతడి ప్రాణం పోయింది. దేవిశంకర్ అంత్యక్రియలు వైభవంగా పూర్తి చేశాడు వివేక్. కానీ తల్లిలో మాత్రం చైతన్యం తీసుకురాలేకపోయాడు. విగ్రహంలా కూర్చోవడం తప్ప చలనం లేదు. తిండి లేదు, నీళ్లు లేవు. అమ్మ నాన్నగారిని ఇంతలా ప్రేమించిందని నేను ఏనాడు ఊహించలేదు అన్నాడు వివేక్. ప్రసూన ఇక బ్రతుకుతున్నదన్నట్లు మాట్లాడాడు డాక్టర్. యశోదకి ఒక ఉపాయం స్ఫురించింది. ఆడుకుంటున్న పింకుని తీసుకొచ్చి ప్రసూన వల్ల వేసింది. నాయనమ్మ తనతో మాట్లాడకుండా ఎటో చూస్తుంటే పింకుకి కోపం వచ్చి జుట్టు పట్టుకొని పీకాడు. అప్పటికి నాయనమ్మ తన వైపు చూడకపోతే గోలగోలగా ఏడ్చేశాడు. సమాధి భగ్నమైన ఏగినిలా పసివాడిని చూసింది ప్రసూన. యశోద, పింకు ఏడుస్తున్నాడు చూడు అంది ఓపిక లేని గొంతుతో. ఇంకా పర్వాలేదు, ఈవిడ కోలుకుంటుంది అన్నాడు ప్రసూనని పరీక్షిస్తున్న డాక్టర్. సమాప్తం. కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.